ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ. భాగవతంలో మధుర ఘట్టాలు అనేటువంటి శీర్షికలో మనకి ద్వితీయ స్కంధంలో సృష్టిక్రమం కూడా వర్ణించడం జరిగిందండి. ద్వితీయాధ్యాయం అంతా మళ్ళీ తృతీయం వరకు కూడా కొంచెం ఆధ్యాత్మికంగా పెట్టింది. తర్వాత నుంచి కథలండి, ఏదో గజేంద్ర మోక్షము, రుక్మిణి కళ్యాణం, ఇవన్నీ మామూలే. ఏదంటే ఇటువంటివి మనకు బాగా ఇంట్రెస్ట్గా ఉంటాయి. ఇది కొంచెం ఆధ్యాత్మికమైనవి కాబట్టి, అయినా సరే మరి భాగవతం చెప్పేటప్పుడు అవి కూడా వదిలిపెట్టకూడదు కాబట్టి, అలాగే ఇప్పుడు సృష్టి క్రమము, తర్వాతనేమో సృష్టిని గురించి, తర్వాత కపిలోపదేశం అండి. చాలామంది దీని గురించి వాళ్ళకి వెళ్ళరండి. ఇది కొంచెం డ్రై సబ్జెక్టు, వేదాంతమైంది. కపిలుడు కూడా భగవంతుని యొక్క అవతారం. ఇవి కూడా నేను సంగ్రహంగా చెప్పుకుంటూ వెళ్ళాలనే ఉద్దేశంతో ఇప్పుడు మీకు ఈరోజు మరి సృష్టి క్రమం గురించి భాగవతంలో చెప్పినటువంటి విషయాన్ని మీకు చెప్తానండి. అడుగుతాడు ఈయన, పరీక్షని మహారాజు సుఖమహర్షిని అడిగా సృష్టి క్రమం అంటే, అప్పుడు సుఖమహర్షి చెప్తూ, నాయన ఇది నారదుడు బ్రహ్మని అడిగాడు, ఆ విషయం నేను నీకు మనవి చేస్తున్నాను. ఒకప్పుట బ్రహ్మదేవుడు జగత్తును ఎలా సృష్టించాలి అని ఆలోచిస్తున్నట్టండి. అప్పుడు మొదటిగా అతనికి ఏమనిపించిందంటే, తా అనే అక్షరం, తర్వాత పా అనే అక్షరం రెండు వినపడేటి చెవులకు. అలా కూర్చున్నాడు. అప్పుడే పద్మంలో వచ్చాడు విష్ణువేమో పాల సముద్రంలో పడుకున్నాడు. బొడ్డు తామరలోంచి బ్రహ్మ వచ్చాడు. కళ్ళు తెరిచి చూశాడికి ఏం చేయాలో అతనికి ఏమో అర్థం కావట్లే. కింద అంతా జలమయం. అక్కడ దేవి భాగవతంలో కూడా అదే చెప్పానండి. మధుకైటపులు కూడా అప్పుడే జన్మించడం, వాళ్ళు సంహరించబడటం కూడా జరిగింది. అక్కడ తా పా అనే రెండు అక్షరాలు కనపడితే దాని అర్థం ఏంటి? తపహ అని అతనికి అనిపించింది. వెంటనే ఆయనకు అర్థమైంది, ఓహో తపస్సు చేయాలన్నమాట అని ఆయనకు అనిపించి, కొన్ని వేల సంవత్సరాలు బ్రహ్మదేవుడు తపస్సు చేస్తే అప్పుడు ఆయనకు శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనము అయిందండి. ఏంటంటే చూడండి, ఈ తపాన్ని కనుక మనం తారుమేరు చేస్తే ఏమవుతుందంటే పతనం అయిపోతామండి. పతనం అంటే ఏంటి? తపస్సు చేయకుండా ఎవరైతే ఐహికాల్లో జీవితాన్ని అంతా గడుపుతారో వాళ్ళు తపాకు వ్యతిరేకం పతనం అయిపోతుంటారు అనమాట. కైపుకుడు నిష్కించనానాం నృపమద్ధనం విదుహో అంటాడు భాగవతంలో. ఎవరైతే విషయాలను వదిలిపెట్టిన వారికి ఎప్పుడో కూడా కొంత వైరాగ్యం వస్తుందండి. మనసుకు కొంత వయసు వచ్చిన తర్వాత ఆ వైరాగ్యుడు దాన్ని పట్టుకొని వచ్చేయాలి, యువతలకు మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు. అలా కనుక ఆ వైరాగ్యాన్ని పొందగలిగితే అప్పుడు వాళ్ళకి తపస్సు, అదే వాళ్ళకి డబ్బు అన్నాడు. ఇంక వాళ్ళకి డబ్బు మీద దృష్టి ఉండదు అని కూడా భాగవతంలో చెప్పడం జరిగిందండి. అందుకనే రామాయణ ప్రారంభంలో కూడా తపస్వాధ్యాయ నిరతం అని చెప్పేసేసి ఆయన వాల్మీకి వర్ణించడం జరిగిందండి. అందుకనే యద్దుష్కరం యద్దురాపం తత్సర్వం తపసా సాధ్యం. కాబట్టి తపస్సు చేసేటప్పటికీ ఆయన ఏం చేశాడంటే, అప్పుడు ఆయనకి ఈ భాగవత సారం అంతా కూడా ఆయనకి కనిపించిందండి. కనిపించేటప్పటికి అప్పుడు సృష్టి చేయటానికి అని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే, ఆయనకు ఒక విరాట్ పురుషుడు కనిపిస్తే ఆయన యొక్క శిరస్సే స్వర్గలోకంగా కనిపించిందండి. పాదముల యందు పృథివీ, నాభి యందు ఆకాశము, ఇవన్నీ కూడా ఉత్పన్నమయ్యాయి నేను కనిపిస్తున్నాయండి. వానికి సత్వ రజస్తమో గుణాలన్నీ కనిపిస్తున్నాయి ఆయనకి, బ్రహ్మదేవుడికి. ఈ పరిణామ రూపంలో వాళ్ళందరూ కూడా దేవ, మానవ, భూత ప్రేతాదులుగా ఏర్పడ్డారండి. వాళ్ళందరూ కూడా ఆ గుణాల వలన, సత్వరూపంలో దేవతలు, రజోగుణం వలనేమో మానవులు, తమో గుణం వలన రాక్షసులు, వీళ్ళందరూ కూడా ఏర్పడ్డారండి అని అప్పుడు ఇంకా చెబుతున్నట్టండి. వేదములు మరియు బ్రాహ్మణులు కూడా వాళ్ళ యొక్క ముఖంలోంచి వచ్చారండి. ఏమండి, బాహువుల నుండి క్షత్రియులు, ఊరువుల నుండి వైశ్యులు, ఈ విధంగా అన్నీ కూడా వాళ్ళకి ఈ యొక్క వర్ణాలన్నీ కూడా ఏర్పడ్డాయని చెప్పి మనకు ఈ భాగవతం తెలియజేస్తున్నదండి. అంత మాత్రాన ఈ సేవ చేసేటువంటి వాళ్ళని మనం తక్కువగా చూడకూడదు. సేవా వినా పరోధర్మ. కాబట్టి ఈ సేవ కంటే గొప్ప ధర్మం లేదు ప్రపంచంలో. మరో కోణంలో చూసినట్లయితే, ముఖం నుంచి పుట్టిన వాళ్ళు అంటే మంచి మాటలు చెప్పేవాళ్ళు అని బ్రాహ్మణులు, అంతే. మేము గొప్పవాళ్ళమని కాదండి. వాళ్ళకి ఆ భగవంతుడు రెండు మంచి మాటలు చెప్పే శక్తి ఇచ్చాడు. వాళ్ళు సత్వగుణంలో ఉంటారు. చేతులతో పనిచేయటువంటి ఏంటి? ఆయుధాలను ధరించి రక్షణ భారం చేయటం, ఇది క్షత్రియుల యొక్క ధర్మం అన్నారండి.
అయ్యా తర్వాత కూర్చోవటం అంటే తొడల్లోంచి కూర్చుంటారు. వయసులో ఏం చేస్తారు? హాయి కదలకుండా కూర్చొని వ్యాపారం చేస్తుంటారు. అందువల్ల వాళ్ళు వయసులో ఉంటారు. పాదాలతో కష్టపడి వ్యవసాయం చేసి మనందరినీ పోషించేటువంటి వాళ్ళు ఈ విధంగా నాలుగో చతుర్థ వర్ణంగా మనకు భాగవతం తెలియజేస్తుంది. భాగవతం అంటే అన్ని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. కాళ్ళు చేతులు రెండూ సమానమే. చేతులతో యుద్ధం చేసే క్షత్రియుల్ని ఎంత మనం గౌరవిస్తామో, కాళ్ళతో పనిచేసి వ్యవసాయం చేసేటువంటి అందుకే మన వాళ్ళు లాల్ బహదూర్ వాళ్ళందరూ కూడా జై జవాన్ జై కిసాన్ అన్నారండి. ఈ రైతుకి అంత ప్రాధాన్యం ఇచ్చారు రైతుకి. ఆ రైతును కూడా మనం చాలా గౌరవించాలి అని వాళ్ళు మన ప్రభుత్వాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయండి. అందువల్ల ఈ వర్ణ వ్యవస్థలో హెచ్చుతగ్గులు భావించడం అనేది మంచిది కాదు అనేటువంటి విషయాన్ని కూడా మనం ఈ భాగవతంలో గమనించాలండి. తర్వాత ఏమైనా ఈ వేదాలు బయలుదేరినాయండి బ్రహ్మముఖం నుంచి. ఎందుకు వేదాలంటే ఒక మహర్షి కవి చెప్తాడు తెలుగులో. ప్రతివాడు సుఖం కావాలనుకుంటాడు. కానీ ఏం చేస్తాడు? సుఖానికి కావాల్సిన పనులు చేయడు. నా పాప ఫలం ఇచ్చేంతే పాపం కుర్వంతే మానవాహ. పాపం రాకూడదు అనుకుంటాడు కానీ పాపం చేస్తుంటాడు. పాప ఫలితం ఏంటి? కష్టాలు. అవి రాకూడదు అనుకుంటాడు కానీ పాపం చేస్తూనే ఉంటాడు. సుఖం కావాలనుకుంటాడు కానీ ఆ సుఖాన్ని వచ్చే ఏ మంచి పనులు ఉన్నాయో, ఏ దాన ధర్మాలు, పొద్దున్నే స్నానం చేయరు చేయడు. అందువలన ఇక్కడ భాగవతం చెప్పేది ఏంటంటే ఇటువంటి ఈ సుఖ సాధనకు కావాల్సినవన్నీ వేదాలు. అవన్నీ బ్రహ్మదేవుడు వలన అతని యొక్క ముఖంలోంచి బయలుదేరినాయి అనేటువంటి విషయాన్ని మనకు మరి భాగవతంలో తెలియజేయటం జరిగింది. ఈ విధంగా ఈ సృష్టి క్రమానికే బ్రహ్మదేవుడు మనువులను సృష్టించాడు. మనువులు ఉన్నారు చూడండి, వీళ్ళు మనువులందరూ సృష్టి కూడా ఈ సృష్టి క్రమం కోసమే చేయటం జరిగింది. స్వస్తి.